హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం 8వ శ్లోకం చూద్దాం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధ్యద కర్మణః. అర్థం: నీ విద్యుక్ధర్మమును నీవు శ్రద్ధగా నిర్వర్తించు. ఆ విధంగా చేయడం కర్మ చేయకుండా ఉండడం కంటే ఉత్తమము. మానవుడు కర్మ చేయకుండా భౌతిక దేహంను కూడా పోషించుకొనలేడు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారు. ఒక మనిషి కనీసం తాను బతకడానికైనా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. కాబట్టి పని చేయకుండా ఉండడం సాధ్యం అవ్వదు. ఒక వ్యక్తి సన్యాసం స్వీకరించినా కూడా కర్మలు చేయడం తప్పదు. కాబట్టి సన్యాసం తీసుకున్నంత మాత్రాన కర్మ ఫలితాల నుండి విముక్తులము అవ్వలేము. కాకపోతే సాధారణ జనాల కంటే తక్కువ కర్మలు చేయడం ద్వారా తక్కువ కర్మ ఫలితాలను అనుభవిస్తారేమో కానీ పూర్తిగా కర్మ ఫలితాల నుండి విముక్తులు అవ్వలేరు. ఎవరైతే వారికి నిర్దేశించబడిన కర్మలను నిర్వర్తిస్తూ ఆ కర్మల యొక్క ఫలితాలను శ్రీకృష్ణ భగవానుడికి అర్పిస్తూ ఆయనకు ప్రేమపూర్వక సేవ చేసుకున్న వారికి మాత్రమే కర్మ ఫలితాల నుండి సంపూర్ణంగా విముక్తి కలుగుతుంది.